కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సకాలంలో పింఛన్లు అందుతున్నాయని మంత్రి ఎంఎంటీ ఫరూక్ అన్నారు. నంద్యాల జిల్లాలో నిర్వహించిన ఎన్టీఆర్ పింఛన్ పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రతి నెల 1వ తేదీకి ఒకరోజు ముందే పింఛన్లు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. ఈ ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు. పేదలకు అన్ని విధాలుగా ఆదుకునే ప్రభుత్వం కూటమి ప్రభుత్వమేనని ఫరూక్ మంత్రి చెప్పుకొచ్చారు. ఈ రోజు శనివారం 30వ తేదీ, రేపు 1వ తేదీ. ప్రతి నెల పెన్షన్ 1వ తేదీ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వేస్తుంది. అంటే ఆదివారం వచ్చింది కాబట్టి రేపు 1వ తేదీ. గతంలో 7,000 ఇచ్చినప్పుడు కూడా ఆదివారం వచ్చింది కాబట్టి 7,000 రూపాయలు ముందే ఇచ్చినాం. ఇప్పుడు కూడా 7,000 రూపాయలు, ఈ రోజు 4,000 రూపాయలు ముందుగానే ఇస్తా ఉన్నాం. అది మన కమిట్మెంట్, అది మన ముఖ్యమంత్రి గారి కమిట్మెంట్. మరి ఈ రోజు నంద్యాలలో దాదాపుగా 20,000 పైచిలుకు ఉన్నారు. 8 కోట్ల పైచిలుకు రూపాయలు ఈ రోజు నంద్యాల పట్టణంలో అందరు సచివాలయాల తరపు నుంచి కమిషనర్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. 8,200 కోట్ల రూపాయలు. ఈ 8,20,000 రూపాయలు ఈ రోజు ప్రతి పేదవారి ఇంటికాడికి పోయి ఈ రోజు మేము ప్రభుత్వమే ముందుకు పోయి ప్రభుత్వమే పోయి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది.